యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. తులారాశిలో వారి యొక్క ప్రేమ విఫలం అవడానికి, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు దూరం అవడానికి, వాళ్ళ ప్రేమ బ్రేకప్ అవడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి తప్పుల వల్ల వాళ్ళు ప్రేమించిన వాళ్ళని కోల్పోతున్నారు అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈ తులారాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళు సామాన్యంగా ప్రేమించారు అంటే దాన్ని వివాహం చేసుకునేదాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఈ తులారాశి వాళ్ళకే చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువగా జీవితం మీద ఆలోచన ఎక్కువగా ఉంటుంది. బాగా సంపాదించాలి, బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలన్న ఆలోచనలో ఎక్కువ ఉంటారు. ప్రేమించడం కూడా చాలా వరకు తక్కువ. కానీ అనుకోకుండా వీరు ప్రేమలో పడిపోతూ ఉంటారు అందరిలాగే. కానీ ఈ రాశి వాళ్ళు విధానం కొద్దిగా వేరుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళు అనుకోకుండా ప్రేమించేటువంటి దశగా వెళ్ళిపోతారు. ఒక్కసారి ఇష్టపడ్డారు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా జెన్యూన్గా ప్రేమిస్తారు, చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తారు, చాలా నిజాయితీగా కూడా ప్రేమలో ఏ విషయం దాచిపెట్టకుండా తమ యొక్క ప్రేమించిన వాళ్ళతో షేర్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి. మరి వీళ్ళకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే, వీరు ప్రేమించుకున్న మొదట్లో బాగుంటారు, చాలా సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కానీ వీరి మధ్యలోకి కొంతమంది వ్యక్తులు వీళ్ళని కావాలని చెడగొట్టడానికి వీళ్ళ యొక్క రాశి ప్రభావం వల్ల చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ తప్పు 10% ఉంటే పక్కన వాళ్ళ వల్ల వీరి యొక్క ప్రేమించుకున్నటువంటి వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళు కొంతమంది వ్యక్తులు ఆడవాళ్ళకైతే వాళ్ళ మగవాళ్ళకైతే ఆడవాళ్ళు కానీ ఈర్ష్యతో వీళ్ళు మంచిగా ప్రేమించుకుంటున్నారు, వీళ్ళు వివాహం చేసుకుంటారు, వీళ్ళు సంతోషంగా ఉంటారు అన్నొక్క ద్వేషంతో వీళ్ళ ప్రేమని ఎలాగైనా సరే దూరం చెయ్యాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది కుటుంబంలో బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ పెద్దలు కూడా వీరిని విడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీరి జీవితంలో ఎప్పుడైతే మధ్య వాళ్ళను వీళ్ళు నమ్ముతారో అప్పుడు వీరి ప్రేమ విషయంలో చాలా గొడవలు, ఇబ్బందులు రావడం, దూరం అవడం జరుగుతుంది. వీళ్ళ గురించి అవతల వాళ్ళ గురించి వీళ్ళకి చెడుగా చెప్తారు. మీరు ప్రేమించిన వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్నాయి, వాళ్ళకి చెడు సావాసాలు ఉన్నాయి, చెడు స్నేహాలు ఉన్నాయి, వాళ్ళు వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారు, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, కావాలంటే నువ్వు పరీక్షించుకొని తప్పుగా వాళ్ళ మీద ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ప్రచారాన్ని మనం ఎక్కువ ఇష్టపడ్డ వాళ్ళ మీద ఒక చిన్న మాట వచ్చినా తట్టుకోలేని వాళ్ళు తులారాశి వాళ్ళు. అలాగే ఇవన్నీ విన్న తర్వాత వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ఇది నిజమా అబద్ధమా అన్నది కూడా ఆలోచించకుండా వాళ్ళు వెళ్ళి అవతల వాళ్ళని నిలదీసేటువంటి ప్రయత్నాలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలాగా ప్రయత్నం చేయటం వల్ల అవతల వాళ్ళ విషయంలో చాలా చెడ్డ పేరు అనేది తెచ్చుకుంటూ ఉంటారు. మీరు ప్రేమించిన వాళ్ళ గురించి మీకే బాగా తెలుస్తుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళు ఎలాగా నడుచుకుంటారు అన్నది మీకే తెలుసు. పక్కన వాళ్ళ పైన మాటలు విని మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీ ప్రేమ విడిపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వటం, ఆనందించడం లాంటివి చేస్తూ ఉంటారు. మీరు మీ ఇష్టపడ్డ వాళ్ళని దూరం చేసుకొని మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళలేక, కొత్త జీవితాన్ని ఎత్తుక్కోలేక ఉన్న జీవితాన్ని పాడు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మధ్య వ్యక్తుల్ని మీరు తేకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీ ప్రేమలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్నిసార్లు అతి ప్రేమ, ఈ అతి ప్రేమ వల్ల కూడా ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ అతి ప్రేమ ఎలాగంటే, మీరు ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని పదే మిమ్మల్నే తలుచుకోవాలి, మీతోనే ఉండాలి, మీతోనే మాట్లాడాలి అన్న భావంతో ఎక్కువగా ఉంటారు. అవతల వాళ్ళు మీకు ఒకరోజు ఫోన్ చేయకపోయినా, మీతో కొంచెం మాట్లాడకపోయినా, వాళ్ళు ఏదైనా సందర్భంలో ఉండి మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు చాలా ఇబ్బందిగా, భారంగా ఫీల్ అయిపోతారు. అరే, ఒకప్పుడులా నన్ను ప్రేమించట్లేదు, ఒకప్పుడులాగా నాతో సంతోషంగా లేడు, ఒకప్పుడులాగా నాతో అభిప్రాయంగా మంచిగా ఉండట్లేదు, మాట్లాడట్లేదని మీలో మీరే చాలా కుమిలిపోతారు. దీన్ని ఆసరా తీసుకొని కొంతమంది వ్యక్తులు మీ మీద ప్రేమ చనిపోయింది, నువ్వంటే ఇష్టం లేదు, ఏరే వాళ్ళు ప్రేమిస్తున్నట్టు ఉన్నారు అని చెడ ప్రచారం చేసేస్తూ ఉంటారు.
ఈ అతి ప్రేమ వల్ల కూడా ఈ మాటలు ఇవన్నీ మీరు విని ఓకే నేనంటే ఇష్టం పోయింది, నేనంటే ఇష్టం లేదు, వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారనే అనుమానాలతో మీరు అవతల వాళ్ళని దూషించడం జరుగుతుంది. ఇలాగ జరగటం వల్ల అవతల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడి ఈ ప్రేమని వదిలించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేసుకుంటారు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే కొద్దిగా జాగ్రత్త వహించాలి. మీరు ప్రేమించినటువంటి వాళ్ళతో కొంచెం వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, సరే మీ ఫోన్ ఎత్తకపోతే వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నారేమో, మీతో మాట్లాడట్లేదంటే వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నారేమో అన్నది మీరు అర్థం చేసుకుని పక్క వాళ్ళ మాటలు వినకుండా ఉంటే కనుక మీ ప్రేమలో ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్త లేకపోతే మీరు ప్రేమించిన వాళ్ళని మీరు జీవితాంతం కోల్పోతారు. డబ్బు అనేది, ఉద్యోగం అనేది మనం సంపాదించవచ్చు, కానీ ఇష్టపడ్డ వ్యక్తి మన జీవితంలో లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా వృధా అవుతుంది. కాబట్టి ఇష్టపడ్డ వ్యక్తుల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మధ్య వ్యక్తుల వల్ల మీరు దూరం చేసుకునేటువంటి పని చేయకండి. అయితే స్వామి ఆల్రెడీ మేము ఇలా చేసేసాం, ఇలా జరిగిపోయింది, మధ్య వాళ్ళ వల్ల విడిపోయాం, లేదా బంధువుల వల్ల విడిపోయాం, లేదా అవతల వాళ్ళ అమ్మా నాన్నల వల్ల విడిపోయామండి, మరి మేము ఎలా కలిసేది, అన్నీ జరిగిపోయినాయి, ఏం చేయాలని నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పి చాలా బాధపడుతున్నారు. వాళ్ళ సమస్యలకు నేను కూడా పరిష్కారాలు చూపించి వాళ్ళ సంతోషం ఉండేటట్టు కూడా చేస్తున్నాను. మరి ఇలా జరిగిపోయిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ యొక్క సమస్యను చెప్పండి. మీ సమస్య ద్వారా నేను పూజలో చూసి మిమ్మల్ని ఇద్దరిని కలిపి మీ ఇద్దరు అన్యోన్యంగా వివాహం చేసుకునేటట్లుగా పూజ చేసేటువంటి బాధ్యత. అయితే మాకు బాగానే ఉందండి, ఎటువంటి గొడవలు లేవు, గొడవలు ఉన్నా మేము అడ్జస్ట్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉన్నాం. మా పెళ్ళి పెద్దలకి చెప్పాం, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మరి మేము బయటికి వెళ్ళి వివాహం చేసుకోవాలా లేదా తల్లిదండ్రులని ఒప్పించుకోవాలా ఏంటన్నది మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడు కూడాను పెద్దలు తమ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. వాళ్ళ పిల్లలకి మంచి కట్నాలు రావాలి, మంచి అవకాశాలు ఉండాలి, వారికి జీవితంలో ఒక సపోర్టుగా ఉండాలి, ధనవంతుల్ని ఇచ్చి వివాహం చేయాలి, ఆడవాళ్ళైతే మంచి ధనిక కుటుంబానికి ఇవ్వాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అనేది ఇప్పుడు బిడ్డల భవిష్యత్తు మీదే ఉంటుంది. కానీ ఈ ప్రేమ వివాహపరంగా ఇంకోటి కులపరంగా కూడా ఒప్పుకోరు. కులం ఒకటైతే ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి, వేరు కులాలైనా కూడా ఒప్పుకునేటువంటి అవకాశాలు ఉండవు. మరి వీళ్ళని ఏం చేయాలి, ఎలా ఒప్పించాలి, అలా అని పారిపోయి పెళ్లి చేసుకోలేం, అలాగని పెద్దలు వాళ్ళని ఒప్పించకుండా మేము వివాహం చేసుకోమని చాలామంది ఫోన్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. అయితే వీళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఈ పెద్దలు మీ మాట వినకపోవటం వల్ల మీ మీద కూడా కొన్ని మందు పెట్టడం, మరుగు మందు లాంటివి పెట్టి మిమ్మల్ని వశపరుచుకోవటం, మీరు ప్రేమించే వాళ్ళు మర్చిపోయేలాగా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి మనం ఏం చేయాలి అంటే పెద్దలను ఒప్పించేటట్టుగా మనం కూడా వాళ్ళ పేరు ఫోటోల ద్వారా కొన్ని పూజలు చేసి ఆ పూజల ద్వారా మీ పెద్దలు ఒప్పుకుని శాంతియుతంగా వివాహం జరిగేటట్టుగా ఆ అమ్మవారి అనుగ్రహంతో కొన్ని పూజల ద్వారా మీకు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి, ఈ విషయంగా మీకు వివాహం జరిగేటట్టుగా చేస్తాం. జీవితంలో ఒకరిని ఒకసారి ప్రేమిస్తారు, ఆ ఒక్క ప్రేమ అన్న అనుభూతి ఒకరి మీద కలుగుతుంది, అందరి మీద అయితే కలగదు. ఇష్టపడ్డ వాళ్ళని దక్కించుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని సాగించేటువంటి ప్రయత్నం చేయండి. మీ ప్రేమ విడిపోయినా, ప్రేమ సమస్యలు ఉన్నా, మీ ప్రేమ మధ్యలో గొడవలు ఉన్నా, మీ ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా, మీరు ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని అంగీకరించకపోయినా, ప్రేమలో ఎటువంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. మీకు చక్కటి పరిష్కారాన్ని చూపించి మీరు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో చేయండి. ఇలాంటి ప్రేమ సమస్యలతో మానసికంగా బాధపడే మీ బంధువుల్లో, స్నేహితులైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళకైనా ఈ వీడియో షేర్ చేయండి.